చెప్తున్నాను కదండి, అక్కడ బండి ఆపి వెళ్తున్నారు అనేసి ఇంకా నేను అక్కడి నుంచి ముందుకు వెళ్ళలే. మనము ఎప్పుడైనా సరే కొంచెం ఆలోచనతోటి ఏమవుతుందిలే అని వెళ్ళిపోవద్దు. ఏమో ఎవరి మైండ్ సెట్ ఎలా ఉందో, తర్వాత వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి నాకు ఎందుకైనా మంచిది డౌట్గా అనిపించింది. వాళ్ళు వెకిలి చేష్టలు అరవడము నాకు ఒకటే అర్థమైంది ఆ క్షణం. నేను అక్కడ తిట్టడము అబ్బాయి మనసులో ఏమన్నా పెట్టకుండా ఈ ఎందుకు వచ్చిన టెన్షను అని ఇంకా అక్కడే బండి ఆపి కొంచెం సేపు ఇంకొంచెం ముందుకు వెళ్తే తెలిసిన అక్క వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. కొంచెము నేను ఎప్పుడైతే బండి స్టార్ట్ చేశానో అటు చూస్తున్నాను, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. నేను అటే వస్తున్నాను అనుకోని, కానీ నేను ఇటు క్రాస్ అయిపోయి అక్క వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడనే ఆగి మా ఆయనకు ఫోన్ చేశాను. ఏమైంది అంటే, పిల్లల దగ్గరికి నేను వెళ్ళట్లేదు, నా బండి ఎందుకో ఆగిపోయింది, నేను అక్క దగ్గరికి వచ్చేసాను నడిపించుకుంటా, నువ్వు రా బావా అని చెప్పాను. చెప్తే సరే మరి అక్కడే ఉండు నేను వస్తున్నాను అన్నారు. ఎందుకంటే మనం ఫోన్లో కూడా ఏమీ తెలియకుండా అర్థం పర్థం లేకుండా చెప్పేసామనుకోండి వాళ్ళు కంగారు పడతారు కదా. అందుకనేసి నేను ఇంకా అలా అయితే చెప్పాను. ఆ తర్వాత మా ఆయన అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాక అక్కడి నుంచి కలిసి వెళ్ళామన్నమాట ఇంటికి. వెళ్ళిన తర్వాత మా ఆయనకి మొత్తం చెప్పాను. ఇలా అయింది బావా, నేను కొంచెం గట్టిగా అరిసేసరికి మరి అక్కడేం అనలేదు, ఇలా అయితే వచ్చిండు, నాకు ఎందుకో కొంచెం భయం అనిపించింది, బండి బాగానే ఉంది కానీ నేను అలా చెప్పాను, నువ్వు రేపు మాత్రం డ్యూటీకి వెళ్ళకు బావా, షాప్ దగ్గరికి రా అన్నాను. ఎందుకంటే నువ్వు రా షాప్ దగ్గరికి అయితే రా, ఇది ఇలా వదిలేయద్దు మనము అని చెప్పేసి ఇంకా మనం ఏది కూడా అనండి సీరియస్గానే తీసుకోవాలి ఈ రోజులను బట్టి. ఇప్పుడు నేను ఏం చేశాను అనేది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మనం దేన్ని కూడా సాగదీయద్దు ఇప్పుడున్న జనాలను బట్టి. వెంటనే ఆ రోజు మా బావని షాప్ దగ్గరికే తీసుకెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే